జనగణన గణాంకాలు సమగ్రంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరుమెట్టలో ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. What are the materials we are using for floor, wall and roof? ఆ గ్రాఫ్ లో నేను పట్టుకొని వాళ్ళు ఏ బిల్డింగ్ పెట్టలేదో ఆ బిల్డింగ్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన గణాంకాలు బలమైన పునాది వంటివని, ఖచ్చితమైన, సమగ్రమైన మరియు పారదర్శక సమాచార సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. జనగణన ప్రక్రియలో ప్రతి అధికారి అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఇంటింటి సమాచారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలని ఆదేశించారు. సేకరించిన గణాంకాల ఆధారంగానే విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం మరియు మౌలిక వసతుల ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. కాబట్టి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిధిలోని రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇందులో మనం హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, హౌస్ సెన్సస్ ఎలా చేయాలి అన్నది చూస్తాము. ఈ ప్రక్రియ అంతా కూడా మనకి మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనం ఏప్రిల్లో ఇస్తాం. యాక్చువల్ సెన్సస్ అన్నది నెక్స్ట్ ఇయర్ మనకి దేశం అంతా ఒకేసారి జరుగుతుంది, ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా కూడా మనకి ఆన్లైన్లో CMMS యాప్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3 కంప్యూటర్ ల్యాబ్స్ తీసుకుని వాళ్ళకి బ్లాక్స్ ఎలా కార్వ్ అవుట్ చేయాలి, హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎలా చేయాలి, ఎనీ ప్రొసీడింగ్ ఏ విధంగా మనము ప్రిపేర్ చేయాలి ఆన్లైన్లో, ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈరోజు ట్రైన్ చేస్తాం. ఇది డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ నుంచి మనకి 6 ట్రైనర్స్ వచ్చారు. జాయింట్ డైరెక్టర్ క్యాడర్, డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్, వీళ్ళంతా కూడా మన మాస్టర్ ట్రైనర్స్గా ఉండి మన జిల్లాలో మరికొంతమంది రిసోర్స్ పర్సన్స్ని తయారు చేస్తూ ఉన్నారు. వీరు ఇంటర్న్ మున్సిపల్ అండ్ అలాగే మన మండల్స్లో వీరు ఇంటర్న్ ట్రైన్ చేస్తారు సూపర్వైజర్స్కి అండ్ ఎన్యూమరేటర్స్కి. ఇది సెన్సస్ ఆపరేషన్ అన్నది అడ్మినిస్ట్రేటివ్ పరంగా వెరీ బిగ్ ఎక్సర్సైజ్. ఇది చాలా చక్కగా, ట్రాన్స్పరెంట్గా, డెడికేటెడ్గా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎట్ ద సేమ్ టైం డేటా అన్నది పర్ఫెక్ట్గా రావాలి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.